నా పేరు పొడుగు కుమార్, రెల్లి కులాల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుని మాట్లాడుతున్నాను. మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మా రెల్లిలకి అనేక హామీలు ఇచ్చారండి. గతంలో మా రెల్లిలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కలవడం జరిగింది, మాకు హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఒక హామీ కూడా మా రెల్లిలకి ఇవ్వలేదండి. ఏమి చేయకుండా మొత్తం అంతా గుడ్డు చున్నగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ప్రజెంట్ మాకు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు వర్గీకరణ అయ్యేటప్పుడు మరి అప్పుడు మా రెల్లిలకి 178 మంది ఇంజనీర్లు అయ్యారు, 79 మంది డాక్టర్స్ అయ్యారండి. మరి ఆ వర్గీకరణ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో తీశారు. మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏదో చేస్తారని చెప్పేసి మేము వెళ్ళడం జరిగింది. ఏదో సామెతలాగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేయడం ఎటువంటి ఉపాధి చేయడం కాదు కదా, ఉన్న పథకాలన్నీ తీశారండి. మీకు ప్రతిదీ తెలుసు, ఎస్సీ కార్పొరేషన్ లేదు, తర్వాత అమ్మఒడి అని చెప్పేసి మా నిధులన్నీ తీసుకెళ్ళి ఇంకో దానికి పెట్టారు. అంటే మాకు ఎటువంటి నిధులు లేకుండా మరి ఈరోజు దళితుల్లో బాగా దళితులైనా మా రెల్లిళ్ళు మలమల మాడుతున్నారండి. కేవలం ఇదంతా జగన్మోహన్ రెడ్డి పుణ్యం. ఎందుకంటే ఒక ఛాన్స్ అన్నారు, మేము ఆ ఛాన్స్ ఇచ్చాము, కానీ ఆయన మాకు ఇచ్చేది అంతనా ఇదండి గుండు చిన్న. ఒక్కసారి కూడా వెళ్తే గేటు బయట పెట్టారు తప్ప మా రెల్లిలకి ఎప్పుడు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. గతంలో అయితే రెల్లిలకి హామీ ఇచ్చేసాను, ఇలాగ ముద్దు పెట్టుకున్నాడు, చక్కగా అన్నీ చేశాడు. మాకైతే హామీలు ఇచ్చాడు, నేను మీకు అంతా పరిష్కరిస్తానని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారికి అడిగితే బాబు గారు ఏమొచ్చి అచ్చెన్నాయుడు గారికి పంపించారండి. మా రెల్లి జెండాలో మా ప్లే కార్డ్స్ అవన్నీ అచ్చెన్నాయుడు గారు చెప్పారా, బాబు గారి దగ్గరికి వెళ్తే అచ్చెన్నాయుడు గారు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మా రెల్లిలందరూ ఒక నిర్ణయం మీద ఉన్నాం. ఎందుకంటే ఇది పార్టీలకు అతీతం కాదండి, మాకు జరిగే నష్టం బట్టి మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే గతంలోని మా రెల్లిలకి ఏదో ఒక లోన్ అయినా ఏదైనా సరే వచ్చింది. ఇప్పుడు మొత్తం అంతా గుడ్డు సున్నా మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే. మెయిన్ ఏంటంటే మా జాతికి ఎవరు మద్దతు ఇస్తారో, ఎవరు లబ్ధిగా మాకు ఉంచుతారో వాళ్ళకే మేము మద్దతు ఇస్తాం. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల మేము లాభం పొందాం కనుక ఈరోజు ఎండే కొట్టకు మేము మద్దతు ఇవ్వడం జరుగుతుందండి.